సో ఇవాళ వీడియో హరిణికి స్నాక్ అనమాట. హరిణికి స్నాక్ అంటే ఒక పెద్ద హెడేకే నాకు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఒక టైం ప్యాటర్న్ అలవాటు అయిపోతుంది కదా దీనికి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ స్కూల్లో మిడ్ మార్నింగ్ ఒక స్నాక్ ఉంటుంది, మళ్ళీ తర్వాత లంచ్, దాని తర్వాత ఇంటికి వచ్చేస్తుంది అరౌండ్ 3:30 లోపు. 3:15కి వస్తుంది ఇంటికి. వచ్చేటప్పుడే బస్లో ఏదైనా చిన్న స్నాక్ తినేసి వస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఆకలి కూడా ఎక్కువ వస్తుంది అండ్ మనకు కూడా అదే కావాలి. సో దట్ పిల్లలు మంచిగా తిని మంచిగా హెల్దీగా గ్రో అవుతారు కాబట్టి. కానీ హరిణి సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే ఈవినింగ్ స్నాక్స్ అరౌండ్ 4 to 5 మధ్యలో తినేవి వద్దు అంటూ ఉంటుంది. ఎందుకంటే అబ్బా నువ్వు ఏ ఇడ్లీయో దోశో ఇలాంటివి అంటావు అని అనేసి అంటుంది. లేదా అది ఏం చేయమంటుందంటే నాకు రెగ్యులర్గా అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయవా, అమ్మ స్మైలీస్ చేయవా అని ఇలాంటివి అడుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎంత ఆయిల్ ఫుడ్ పెడతాం పిల్లలకి అండ్ ఇవాళ రేపు మనం ఆయిల్స్ ఏవి ఎలా వస్తున్నాయి అని దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో అందుకే హరిణికి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ హెల్తీ బట్ దట్ టు టేస్టీ ఉండాలి అని అంటే ఏం చేయాలని ఆలోచించాను. బట్ అందరూ మమ్మీస్ లాగే ఏదైనా డిఫరెంట్గా దేంట్లో మనము మిల్లెట్స్తో కలిపేయచ్చా, ఫ్రూట్స్తో కలిపేయచ్చా, వెజిటేబుల్స్తో కలిపేయచ్చా అని ఇలా చాలా రకరకాలుగా చేసిన కొన్ని ఫ్లాప్ అవుతాయి అనమాట. వెజ్జెస్ నేను మార్నింగ్ స్నాక్లో పెడితే ఒక్కొక్కసారి తింటూ అవి ఏం చేస్తానంటే స్టీమ్ వెజ్జెస్ పెడతాను. సో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా ఒక్కొక్కసారి చేసిస్తే తిందనమాట. సో నేనేమనుకున్నాను దానికి ఆ వెజిటేబుల్స్ని నేను ఆ స్టీమ్ చేయకుండా మంచిగా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఒక ఫ్రై చేసిస్తే తింటుంది కదా అనేసి అనుకొని ఇంకా ఇది స్టార్ట్ అయితే చేశాను. ఆల్రెడీ ఒకసారి చేశాను, తిన్నది. సో దానికి నచ్చింది. ఇవాళ కూడా ఇంకా అది స్కూల్ నుంచి వచ్చేలోపు సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అది నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈస్ లైక్ బేబీ పొటాటోస్ అండ్ ఇది స్వీట్ పొటాటో, క్యారెట్స్ అండ్ క్యాలీఫ్లవర్. సో ప్రెజెంట్ అయితే ఈ 4 నేను నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని మనము ఏం చేయాలనేది చెప్తాను. జనరల్గా హరిణి అనే కాదు ఏ పిల్లలు కూడా మనము వెజిటేబుల్స్ ఇట్లా వాళ్ళకి కనిపించేలాగా ఏమన్నా చేస్తే అసలు తినరు. వాళ్ళకి కలర్ఫుల్గా ఉండాలన్నమాట. సో నేను ఆల్రెడీ బేబీ పొటాటో వాష్ చేసేసి డ్రై చేసి ఆరబెట్టాను అండ్ ఇది క్యాలీఫ్లవర్ కూడా నీట్గా వాష్ చేసుకున్నాను సాల్ట్ వాటర్లో. ఇవన్నీ వేసేసాను. ఇప్పుడు పొటాటో నేను ఏం చేస్తానంటే దానికి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ వెజ్జెస్ లాగా కట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో దట్ వాళ్ళు ఈజీగా తింటారు. అది స్వీట్ పొటాటో కూడా చాలా హెల్దీ అన్నమాట. ఇదా నేను ఇప్పుడు చికెన్ చేస్తున్నాను ఇందులో. నిజం గ్రిల్ చికెన్ ఉంది లోపల అవుతుంది. ఎవరికోసమో చెప్పుకో. శివ ఏం తింటారు తెలుసా అండి? బేబీ పొటాటో తోటి నేను బార్బిక్యూ నేషన్ లో దొరుకుతుంది కదా, ఏమంటారు కన్నా దాన్ని, ఆ పొటాటో చేస్తే ఇష్టం అనమాట. సో అది నెక్స్ట్ టైం చూపిస్తాను రెసిపీ. అంత సీన్ లేదు, దీన్ని కూడా చేసుకోవచ్చు. ఆ పొటాటో వచ్చేసి హరిని రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ అవి స్మైలీస్ చేయాలి అంటే కష్టం కన్నా, బాగోదు. అందుకనే వెజిటబుల్స్ ట్రై చేసి హరిని నీకోసం నాన్న ఒక సర్ప్రైజ్ చేశారని నీ మీద నెట్టేస్తా. నాన్న పేరు చెప్తే తినేస్తుంది, అది ఎంతైనా యాక్ట్ చేస్తుంది నాతో. అమ్మ 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 నువ్వు ఇష్టం అమ్మ, లవ్ అమ్మ, అది ఇది అంటది. మొత్తం వాళ్ళ నాన్న చేస్తుంటది. నీకు కూడా కొంచెం పెద్ద అవగానే ఇవన్నీ పెట్టేసా గుడవ 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 గుడవ. ఇప్పుడు వాడు ఇంకా మ్యాష్డ్ ఫుడ్ లైట్ గా అలవాటు చేద్దామని స్టార్ట్ అయితే చేసాము. సో ప్రాపర్ గా వీడికి నేను ఒక టైం టు టైం ఫుడ్ పెడుతున్నప్పుడు అది కూడా చేద్దాము. ఏం పెడుతున్నాం గుడ్డుకి, మనం ఫుడ్ ఏం స్టార్ట్ చేసాం, ఎలా పెడుతున్నాం, ఎప్పుడు పెట్టారు గుడ్డు? అది 9 months లో పెట్టాలి డాక్టర్ చెప్పారు. అప్పుడు దాకా ప్రయోగాలు చెయ్యకండి అనేసి అని అన్నారు. ఎందుకు వీడు సిగ్గుపడుతున్నారు, చూపించట్లేదు ఫేస్ అంటే. ఇంకా 2 minutes ఉంది కన్నా, అలా వాడితోటి అలా వెళ్ళి ఓ వా ఆలోపు ఒకటి తిందాం. క్యాలీఫ్లవర్ అయితే మంచిగా డ్రై రోస్ట్ అయింది. టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మిగా ఉంది. ఇంకా 2 minutes లో మనకు స్నాక్స్ రెడీ అయిపోతుంది. హనీ రావడానికి ఇంకా 10 minutes ఉంది. ఆ లోపు చల్లారుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఫస్ట్ రాగానే కాసేపు అవి ఇవి సర్దుతుంది, కాసేపు హోంవర్క్ అంటది, స్కూల్లో రాపిచ్చినవి చూపించేస్తుంది, అన్ని కాసేపు మేము మాట్లాడుతున్న తర్వాత అప్పుడు స్నాక్ తింటుంది. మళ్ళీ యాజ్ యూజువల్ ఈవినింగ్ కాసేపు ఆడుకోవడం ఇలాంటివే చేస్తూ ఉంటుంది. ఫైనల్గా
వెజిటేబుల్స్ ఎయిర్ ఫ్రై అయితే చేసి మంచి యమ్మీగా అయితే ఉంది. ఆల్రెడీ ఒక టేస్ట్ చేశాను. ఇంకా చాలా మంది చెప్తారు ఇట్లా బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, ఇవి లైట్ గా మనం ఒక 2 minutes లేదంటే ఒక 5 minutes అట్లా లైట్ బాయిల్ చేసుకొని ఇలా ఒత్తేసి పెడితే ఇంకా యమ్మీగా ఉంటుంది. అయినా కూడా చాలా యమ్మీగా ఉంది. హెల్త్ ఉంటుంది అండ్ ఈ వెజిటేబుల్స్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి వస్తాయి, విటమిన్స్ వస్తాయి. సో చాలా హెల్తీగా ఉంటుంది. రండి. సో నిమ్మకాయలు నిండిపోతే తీసినట్టుంది, సరిగ్గా చేయలే. శివ ప్రాపర్ ఫ్రెంచ్ ఫ్రై లాగా వచ్చిందా రాలేదా? ఇది ఇలా ఒత్తి నెక్స్ట్ టైం అలా చేస్తా. ఇది నువ్వు టేస్ట్ చేసి ఇది ఏంటా అన్నది నాకు చెప్పు. అదొక సీక్రెట్ వెజిటేబుల్. అరటికాయ పరుది అరటి పండు అనలేదు నయం. స్వీట్ పొటాటో బాగుందా? ఇది చూడండి ప్రాపర్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంది. కొంచెం కొరికి నాకు ఇస్తాడేమో అనుకున్నా, మొత్తం వేసేసాడు. బాగుందా? ఇక్కడ కూర్చో. ఒకటి చేసాను నీకోసం, రోజులకు ఒక రౌండ్ చేసి నేను తినేస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా దాంట్లో కొన్ని వేరే కూడా ఉన్నాయి. హోమ్మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్వీట్ గా ఉందా ఏంటో చెప్పు చూద్దాం. జనరల్ గా హరిని స్వీట్ పొటాటో అస్సలు తిందు, కానీ ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ మనం చేసుకోవాలి డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా చేసుకోవాలి అని అంటే ఇట్లా డెఫినెట్లీ ట్రై చేయండి పిల్లలకి. వెజ్జెస్ అన్నీ అయితే అసలు చాలా బాగుంటుంది. స్వీట్ పొటాటో అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్. శివ ఏంటంటే లైక్ స్వీట్ పొటాటోని గెస్ట్ చేయలేకపోవాలి అరటికాయ అనేసి. నెక్స్ట్ టైం ఇప్పుడు మేము ఫ్రైస్ కూడా అందులో చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రైస్వి తగ్గించేసాము, ఓన్లీ లైట్గా ప్యాన్ ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు అది కూడా లేకుండా జస్ట్ ఆయిల్తో అలా కలిపేసి ఇందులో పెట్టేస్తే సరిపోతుంది. సో గాయ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హరిని స్నాక్స్ అన్నమాట. హరిని కోసం నేను చేసిన యమ్మీ అండ్ టేస్టీ స్నాక్స్. సో ఇలా ఇంకా మంచి మంచి స్నాక్స్ చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి కొత్త మోజ్లో ఎక్కువ వంటలు చేస్తాం కాబట్టి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ రెసిపీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.